నిన్న శివాజీ గారు ఒక మూవీ ఈవెంట్ లో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఒక కామెంట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బాగానే మాట్లాడారుగా, మంచిగా మాట్లాడారు. ఆ మహిళలు సాంప్రదాయమైన దుస్తుల్లో కట్టుకుంటే బాగుంటుంది. ఏ జబ్బల దాకా జాకెట్లు, గజ్జల దాకా స్కర్ట్లు వేసుకొని తిరగకుండా కొంచెం ఏంటంటే మనిషి చూసిన వెంటనే ఏముందిరా ఈ మహిళ, నా భార్య అయితే బాగుండు, నా లవర్ అయితే బాగుండు, నా చెల్లి అయితే బాగుండు, నా అక్క అయితే బాగుండు, నా కూతురు అయితే బాగుండు, నా మనవరాలు అయితే బాగుండు అనే స్థాయిలో ఉండాలని చెప్పాడు. కానీ మరి ఏ ఎక్కడెక్కడ చూపించకుండా ఎక్కడెక్కడ విప్పుకొని తిరగమని చెప్పలేదు కదా. బాగానే చెప్పాడు, తప్పేం చెప్పలేదు. ఒక కామెంట్ చేయడం జరిగింది శివాజీ గారి పైన. అంటే నా ఇష్టము చూసే చూపులో ఉంటుంది కానీ డ్రెస్సింగ్ లో ఏముంటుంది అని చెప్తా ఉంది ఆమె చెప్పిద్దిలే. మర్యాద మరి విప్పుకొని తిరుగుతుంది. ఒక హీరో ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే మహిళల వస్త్రధారణ గురించి. ఒకప్పటి హీరో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒకప్పుడు విలన్ గా నటించిన ఒక పురుషుడు అలా మాట్లాడాడు అంటే మహిళల వస్త్రధారణ గురించి. మహిళలు బట్టలు కట్టుకోవడంలోనే కానీ, లేకపోతే వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవడంలోనే కానీ, వాళ్ళ ప్రతిభని ఇంకా దిగజార్చుకుని బ్రతకడంలోనే కానీ ఏ స్థాయిలో ఉన్నారు అని ఆయన విమర్శించి చెప్పారనమాట. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. చక్కగా చీరలు కట్టుకోవచ్చు, లాంగ్ టాప్స్ వేసుకోవచ్చు, చక్కగా మంచి ఫ్రాక్స్ వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ శారీస్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది. హాఫ్ శారీస్ వేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. బట్టలు కట్టుకోకుండా ఎవరు మాట్లాడరు. కానీ ఇదేంటంటే ఆయన చెప్పింది బాగానే ఉంది. కానీ అంటే మహిళా సంఘాలు కూడా పెద్ద రాస్తారోకోలు చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ట్యాంక్ బండ్ ఎక్కడమ్మా అందరూ కలిపి రాస్తారోకోలు చేస్తే బాగుండదు. కానీ ట్యాంక్ బండ్ ఎక్కి విగ్రహానికి 10 మంది ఏమంటారు వాటిని, బిగినీళ్ళల్లో నిలబడండి సరిపోద్ది. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహానికి 10 మంది తిరిగితే ఇటువంటి రాస్తారోకోలు చేసే వాళ్ళందరూ, ఆయన మాట్లాడిన మాటలకి ఎదురు స్పందించే వాళ్ళందరూ బిగినీల మీద ఉంచోండి సరిపోద్ది. ఇదే మహిళా సంఘాలు అమ్మాయిల పైన రేపు జరిగినప్పుడు అంత స్పీడ్ ఎందుకు స్పందించారంటారు? వాళ్ళు ఎక్కడ చేస్తారని భయం ఉండొచ్చుగా. పోలీసులా లేకపోతే రౌడీలా ఇంటికి పోయి బెదిరిస్తారుగా. బెదిరించడమా లేకపోతే మాట వినకపోతే లేపేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని కూడా రాజకీయంగా కూడా వాడుకుంటుంది. ఈ విషయం పైన కూడా మళ్ళీ ఎందుకు బుద్ధి ఏమి లేదా? దీనికి రాజకీయానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా పోలిక ఉందా? ఆయన మంచి చెప్పాడు మహిళల గురించి, మహిళల బట్టల గురించి, మహిళలు వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ గురించి. హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడాడు, నార్మల్ మహిళలను ఉద్దేశించి మాట్లాడాడు, అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. మరి ఇటువంటివన్నీ చూసి కాదా యువతే కానీ ఏ తాగుబోతాడో, ఏ గంజాయి తాగేవాడో, ఏ డ్రగ్స్ తీసుకునేవాడో, 6 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసల్దాన్ దాకా రేపులు చేసి చంపేసేదాకా వెళ్ళేది ఇటువంటి వస్త్రధారణ ధరించేటటువంటి మహిళలను చూసి కాదా? అనసూయ ఇటువంటి గలీజ్ అయిన వస్త్రధారణ వేస్తుంది. ఆమె రష్మి బెటర్, అంత నిండుగా ఉంటది. ఇంక మిగతా వాళ్ళు కూడా బెటరే. యాంకర్లు అందరిలో కంటే కూడా అందరూ బెటర్ గా వేసుకొని వస్తారనమాట. ఈ మొక్కదే మరి అటువంటి వేసుకొని వస్తుంది కనుకనే ఆమె స్పందించగలిగింది. నీ శరీరం, నీ మొగుడు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులకు చూపించుకో. ప్రతి ఒక్కడికి చూపిస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కడికి చూపిస్తానికేనా నువ్వు పుట్టింది? మీ అమ్మ మీ నాన్న నీకు అందుకే ఇచ్చారా జన్మ? అమ్మ నీకు జన్మనిచ్చావు, నువ్వు ప్రతి ఒక్కరికి బొమ్మలు చూపించని ఇచ్చారా? లేదు కదా. మిగతా వాళ్ళందరూ చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినటువంటి అనితా చౌదరి లేదా, సుమా లేదా, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వచ్చిన ఝాన్సీ లేదా, వీళ్ళందరూ కూడా సాంప్రదాయమైన వస్త్రధారణలో వచ్చారనమాట నిండుగా. ఎవరు మన అమ్మాయి పేరు భాను, ఉదయ్ భాను లేదా, వీళ్ళందరూ కూడా ఇంత గలీజ్ అయినటువంటి వస్త్రధారణలో, ఇటువంటి గలీజ్ అయినటువంటి ప్రేరేపణలో రాలేదు. కనుక అతను మాట్లాడింది బాగానే ఉంది. ఒక హీరోగా, ఒక విలన్ గా, ఒక సహజ నటుడిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఉద్దేశించే మాట్లాడాడు. అతను కోర్ట్ అనే ఒక సినిమా చూశాడు, ఒక కోర్టులో ఒక సినిమాలో చేశాడు. అట్టా ఉంటేనే ఇప్పుడు జమానాలో ఆడపిల్లలు సరిగ్గా ఉంటారు. తండ్రి అనేవాడే కానీ, ఒక అన్నే కానీ, ఒక తమ్ముడే కానీ, ఎవరైనా కానీ ఆ స్థాయిలో ఉంటేనే ఇవాళ రోజున ఆడపిల్ల గడప దాడిద్ది కానీ తన లైఫ్ లో ఉన్నటువంటి ఎడ్జ్ క్రాస్ చేయదు. ఎడ్జ్లో తన జీవితాన్ని నాగం చేసుకోదనమాట. అది సినిమాలో చూపించారు. బయట కూడా ఒక 30-35 ఏళ్ల క్రితం అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, లేరని నేను కూడా చెప్పలేదు. అట్లాంటి పెంపకంలో పెరిగిన అటువంటి మహిళలే ఇప్పుడు అమ్మలయ్యారు, అమ్మమ్మలయ్యారు, అన్నీ అయిపోయారు. కానీ ప్రస్తుతానికి మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. అతను మాట్లాడిన మాటలకి
నేను ఏకీభవిస్తున్నాను. శివాజీ గారి తరఫు నుంచి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మరి ఆర్జీ గారు ట్వీట్ చేశారు కదా, ఆర్జీ గారికి గట్టిగా అని చెప్పి మోడర్న్ ఉంటేనే ఇష్టపడతారు, మరి అలాంటి స్పందించారు కదా. ఆయన గురించి ఎందుకులే మాట్లాడతాం, ఆయనకు మోడల్ గానే కావాలి. ఆయన తీసుకెళ్ళినటువంటి హీరోయిన్లని, ఆయన సినిమాల్లో నటిస్తున్నటువంటి హీరోయిన్లని ఎలా అయినా చూసుకోమని చెప్పండి, ఎలా అయినా చేసుకోమని చెప్పండి. అది ఏంటంటే సినిమా వరకే పరిమితం. బయట లోకల్లో తిరిగితే అలాగే ఎవరు ఒప్పుకోరు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఊర్లోనైనా, ఎక్కడైనా కానీ తిరిగితే ఇటువంటి వస్త్రధారణ వేసుకొని నడుస్తున్న మహిళను చూసి ఎవడో ఒకడు టెంప్ట్ అవుతాడు. ఏదో గంజాయో, లేకపోతే ఏదో డ్రగ్స్, లేకపోతే ఏదో మందో గిందో తాగి ఆ మహిళను ఊహించుకొని చిన్న చిన్న పిల్లల్ని ఏంటి 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఇవాళ రోజున రేపులు గురవుతున్నారు. అంటే ఇటువంటి వస్త్రధారణకే పురుషుల్ని ఆకర్షించి రెచ్చగొట్టేటటువంటి వస్త్రధారణ మహిళలు ధరించడం బట్టే అటువంటి సంఘటనలు జరుగుతున్నాయని నేను కూడా మాట్లాడుతున్నాను. దీన్ని అరికట్టడం సాధ్యమంటారా? వేసుకొని తిరిగే వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఇంకెవరు అరికడతారు? కోర్టులు అరికడతాయా? పోలీస్ స్టేషన్లు అరికడతారా? కాకపోతే తల్లిదండ్రులు అరికట్టాలి. లేదంటే పెళ్ళైన ఉంటే మాత్రం భర్త పిల్లలు అరికట్టాలి. అంతేగాని వాళ్ళకై తెలుసుకొని వాళ్ళే మారి లైఫ్ని బాగు చేసుకుంటే బాగుంటుంది. కానీ మేము ఎట్టాగే ఉంటాం, మా శరీరం మేము చూపించుకుంటాం, మా వాళ్ళు మేము చూపించుకుంటాం అంటే వాళ్ళకి సరిగ్గా పగిలేదాకా వేస్తాడు ఎవడో. అదే దండోరా సినిమా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకి ఎందుకో ఆ టైంలో చెప్పాలనిపించిందో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన విషయం పద్ధతి అయితే 100% కరెక్ట్. అది అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రశంసించారు. కానీ ఏదైతే ఒక పదజాలం యూజ్ చేశారో ఆ పదజాలం కాకుండా శరీర భాగాలు అనింటే సరిపోయింది. అది సైన్స్లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఆ పదం కొంచెం ఆయన వెనక్కి తీసుకొని ఉంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఆయన యూట్యూబ్ ద్వారా కానీ ఆయన పర్సనల్ ఛానల్ ద్వారా కానీ ఈ పదాన్ని నేను వాడకపోయింటే అపాలజీ ఇస్తే సరిపోతుంది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఉద్దేశం కరెక్ట్గానే చెప్పారు, కరెక్ట్గా ఒక అడ్వైజ్ ఇచ్చారు. కానీ అడ్వైజే కొంచెం మితి మీరింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఫంక్షన్లకి చాలామంది వస్తుంటారు, ఎవరు పట్టించుకోకుండా వెళ్తారు. కానీ ఈయన సమాజం గురించి ఏదో చేద్దామని మాట్లాడినారు, కానీ మాట్లాడిన పదాలు అయితే 100% కరెక్ట్. ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేయకూడదో అది యూజ్ చేయకపోయింటే ఇంకా బాగుండిండు. ఎందుకంటే ఆయన చుట్టూరా ఒక 10 మంది ఉన్నారు, చూసే వాళ్ళు కూడా ఎంతో లక్షల మంది ఉంటారు. కాబట్టి ఆ పదమైన వెనక్కి తీసుకొని అపాలజీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకోటి, ఇండస్ట్రీ పెద్దలు కూడా స్పందిస్తున్నారు కదా దీనిపైన, మరి దీన్ని ఎలా చూస్తారు? అదే వాళ్ళు స్పందించే, ఎందుకంటే ఒకటి ఇప్పుడు అక్కడ ఈ మధ్య ఎవరైనా స్టేజెస్లో సినిమా గురించి ఇచ్చిపెట్టేసి వేరే విషయాలన్నీ పబ్లిక్ అయిపోతున్నాయి. ఇప్పుడు శివాజీ ఉద్దేశం అయితే 100% ఆయన అక్కడ చూసిన వాటిలో లేడీస్ ఈ మధ్య ఆడియో ఫంక్షన్లలో కానీ అదే ప్రీ రిలీజ్లో కానీ కొంచెం మితిమీరంగా వస్తున్నారు, కొంచెం నీట్గా రండి అన్నారు. కానీ చెప్పే విధానం ఆయన కొంచెం ఆయన పద్ధతిలో మొరగ్గా ఒక మాస్గా చెప్పారు. మంగపతి క్యారెక్టర్ లోనే చెప్పారు అని అనుకుందాం, కానీ వెనకల నుంచి నవదీప్ కూడా చెప్పారు ఏ మంగమతి వచ్చాడా అని. కానీ అక్కడ నవదీప్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన పదాలు వాడకపోయింటే బాగుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల, ఆయన అమ్మ అన్నారు, తర్వాత నేను మా అమ్మని ఎలా చూస్తాను నిండు చీరలో, అంతా బాగానే చెప్పారు. కానీ అక్కడ ఎందుకో అది కొంచెం వల్గర్ అనిపించింది జనాలకు కూడా, స్త్రీలకు కూడా. అది చెప్పకపోయింటే బాగుంది. ఎందుకంటే అది ఎవడో రోడ్ సైడ్ రోమియో వాళ్ళు అంటే గల్లీల్లో తిరుగుతుంటారు, వాళ్ళు వాడే పదాలు అక్కడ అంత సభ ముందు మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం అండి. ఈ పదం అన్న తర్వాత ప్రజల నుంచి ఫస్ట్ రియాక్షన్ రాలేదు, కానీ ఇండస్ట్రీ నుంచే రియాక్షన్. అదే మొన్న గర్ల్ ఫ్రెండ్ ఏదో తీసాడు, ఆయన వాళ్ళ వైఫ్ కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఎందుకంటే అమ్మాయిల్ని అలా చేశారు. ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఏకంగా చిన్మయి చున్నీయే వేసుకోకూడదు అన్నాడు. ఈయన చున్నీ వేసుకొని తిరిగాను అంటున్నాడు. కాబట్టి ఈ చున్నీ వేసుకోవాలా వేసుకోకూడదా అది వ్యక్తిగతం. ఎందుకంటే లేడీస్కి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇక్కడున్న లేడీస్ అందరూ స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు జెంట్స్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. కాబట్టి ఎవరు వ్యక్తిగతాలు చెప్పకపోతే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సీనియర్ యాక్టర్ శివాజీ గారు చేసిన కామెంట్ ని ఎలా చూడవచ్చు అంటారు? మరి నాకేం అందులో రాంగ్ అనిపించలేదన్న. శివాజీ గారు చెప్పిన 100% కరెక్ట్. ఆయన చెప్పినట్లు ఎక్కడ మిస్టేక్ లేదు. ఎవరు దాన్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఎవరికి ఇష్టమైతే పాటిస్తారు, లేకపోతే లేదు. ఆయన ఏం రాంగ్ ఏం అనలేదు. మంచి మనోజ్ గారు అనసూయ రియాక్ట్ అయ్యారు కదా, మరి ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మరి అవునే, అది ఇండివిజువల్ రైట్ అన్నది. ఆయన ఒక మాట అన్నాడు, ఒకళ్ళకి నచ్చొచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. అది డిపెండింగ్ అని పర్సనాలిటీ, వాళ్ళు చూసే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎవరో శివాజీ గారు అయ్యారు వెంకట అవ్వలేదని చెప్పేసి అవ్వదు కదా. ఇష్టం వాళ్ళది ఇక్కడ. ఎందుకంటే ఆ వర్డ్ని తప్పు అంటారా మరి కరెక్ట్ అంటారా? ఆ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ వర్డ్ ఆయన ఏం తప్ప అనలేదే. ఆయన జస్ట్ ఏమంది ఇట్లా ఉంటే బాగుంటారు, అట్లా ఉండండి అని చెప్పింది తప్ప ఆయన ఏమి రాంగ్ అన్నాడు కదా. ఏమని నాకు తెలియదు. సమాన్లు
ఏదో అన్నారు అది అదే కదా సామాన్లు అవును ఆయన ఇప్పుడు సామాన్లు అంటే మనం 100 అనుకోవచ్చు అన్న, ఇంటికాడ ఉండే సామాన్లు ఉంటాయి. అది వాళ్ళు మనం ఇది జనరలైజ్ గా అన్నమాట తప్ప ఆయన పర్టికులర్ స్పెసిఫై చేయటం కాదు అవి. అవి ఇప్పుడు కాదు, సామాన్ అనేవాడు నాకు తెలిసి ఆయన కాదు, ఇంకేదో చిన్న అప్పటి నుంచి ఉంది స్టార్టింగ్ నుంచి. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు పబ్లిక్ అయ్యాక మనం ఇట్లా అనుకుంటున్నాం. సో ఓవరాల్ గా అమ్మాయిలు వేసే డ్రెస్సింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది వేసుకుంటుంటారు కదా, వాళ్ళు వేసుకున్న వాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి? అన్న ఇక్కడ 100 రకాలుగా ఉన్నారన్న జనాలు, మనం ఒకళ్ళని జనరలైజ్ చేయలేం. సినిమా ఇండస్ట్రీలో ఒక విధంగా ఉంటే అట్రాక్ట్ అయ్యే అవకాశాలు అట్లయినా ఒకళ్ళ ఆలోచన, ఒక్కొక్కరికి ఏంటంటే ఎలా ఉంటావు నాకు ఇష్టం అనేది ఇంకొకళ్ళ ఆలోచన, ఒకరికి ఏంటంటే నా ఇష్టం నన్ను ఎవరు అడుగుతాను ఇంకొకళ్ళ ఆలోచన. అవి మనం ఒకళ్ళని జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ బ్రెయిన్లు ఉంది, అందరికీ థాట్ ప్రాసెస్ ఉంది, అందరికీ నాలెడ్జ్ ఉంది. ఇలా ఒకళ్ళని పర్టికులర్గా మనం తప్పు ఒప్పు అనే వయసు ఎవరికి లేవు, ఎవరికి అవసరం కూడా లేదు. వాళ్ళ అంత టైం కూడా ఎవరు పెట్టాల్సిన కూడా అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఫుల్ బిజీ విత్ దే వర్క్స్ ఉంది. సో ఓవరాల్ గా శివాజీ గారు అన్న మాట కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్. అది ఆయన తప్పేం అనలేదు, అది 100% కరెక్ట్. యా అండి, కరెక్టే అన్నాడు. బట్ సామాన్లు అదేదో ఓట్ అయితే అన్నారు శివాజీ గారు. సో అది వెరీ బ్యాడ్ అండి. అలా అనకుండా ఉండాల్సింది. కొంచెం పద్ధతి ఉండండి అమ్మా, తెలియంటి అమ్మాయిలే ఉండండి అమ్మా అనేది వేరు. అలా కొంచెం బోల్డ్ గా మాట్లాడడం వేరు. అంటే వాళ్ళ వల్ల మాకు కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది అనేసి నాకు అనిపించింది. అది అంటే ఫీమేల్స్ కదా, సో అలా అనిపించింది. అమ్మో, ఇంకా అనసూయ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. స్పెషల్ గా మనము గతం నుంచి ఇప్పటిదాకా చూసుకుంటుంటే ఆమె ఎక్కడ కూడా పద్ధతిగా చీర కట్టినట్టు, పద్ధతిగా రెడీ అయినట్టు నాకు ఎక్కడ కూడా అనిపించలే. పద్ధతిగా బొట్టు పెట్టినట్టు ఆమె ఉండేదే హాట్ గా బోల్డ్ గా. సో నాకు అలా అనిపించింది. అంటే శివాజీ గారి మీద ఫైర్ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపించింది. శివాజీ గారు గతంలో ఒక సినిమా చేశారు, ఆ క్యారెక్టర్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సి అండి, తను చేసిన మంగపతి క్యారెక్టర్ ఏదైతుందో అది ఆఫ్టర్ బిగ్ బాస్. మనం బిగ్ బాస్ లో చూసుకుంటే కూడా మనం శోభా శెట్టి గారిని కూడా ఇలాంటి కూతురు ఉంటే నేను కొడతా ఏమో అన్నాడు. సో తను ఫస్ట్ నుంచి అలా ఉన్నాడు. ఆఫ్టర్ మంగపతి తర్వాత ఏం చేంజ్ అవ్వలేదు. అది వాళ్ళ చూసే విధానంలో ఉంది, కానీ తనైతే ఎక్కడ కూడా కొంచెం బ్యాడ్ గా అయితే ఎక్కడ అనిపించదు. చెప్తున్నాను కదండి, కొంచెం అలా అనకుంటుంటే బాగుండే అని నాకు అనిపించింది. అలా అని తను కొంచెం బ్యాడ్ ఏం అవ్వలేడు, బట్ వర్డ్స్ లూజ్ అయ్యాడు. దానికి అపాలజీ అడిగితే సరిపోతుంది. ఆర్జీవి గారా, ఆయన గురించి ఏమని చెప్పాలండి? కామెంట్స్ ఆయనే పెద్ద ఏం చెప్పాలి, ఇంకా మంచిగా ఆటగాడనాలా ఏమనాలా? ఆయన ఏమన్నా ఆయనతో చేసిన వీడియోస్ కానీ, హర్యానా కానీ, మన చాలా మంది ఉన్నారు కదా, అశ్వరెడ్డి వీళ్ళందరిది చూసుకుంటా ఇవ్వనా, అశ్వరెడ్డి వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళు ఏమంతా పద్ధతి ఎక్కడ కూడా ఉన్నట్టు అనిపించరు అతనితో. ఇక పోయి అతను నేను కామెంట్లు వేయాల్సింది. అది ఆయన చెప్పే విధానంలో ఎక్కడైనా రాంగ్ అయ్యిందేమో, కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రం బ్యాడ్ గా కాదు, అమ్మాయిలను బ్యాడ్ గా పోర్ట్రే బయటికి చేయాలని కాదు. ఏదైతే ఒక వర్డ్ అవుతుందో అది లూజ్ అవ్వకుండా ఉంటే చాలా బాగా పబ్లిక్ లోకి వెళ్తుండే అనేసి అనిపించింది.